నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలంగాణ పర్యటనకి రాబోతూ ఉన్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్లో ఏదైతే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని కూడా ఆయన కలవబోతున్నారు, ఆయనతో భేటీ కాబోతున్నారు అనేటువంటిది ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతోంది. మరి ఈ భేటీని ఏ విధంగా చూడాలి? ఇది మరి ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణం, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి క్రమంలో ఈ భేటీ కూడా చాలా ఆసక్తి అయితే కనుక సంతరించుకునుంది. కాబట్టి ఏంటి దీని వెనకాతల ఏం కారణాలు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటిది మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే సార్, ముఖ్యంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆయన తెలంగాణ ఎన్నికల తర్వాత ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో తొలిసారి భేటీ కాబోతున్నారు అనేటువంటి ఒక వార్త అయితే ప్రచారంలో ఉంది. మరి ఏంటి దీని వెనకాతల కారణాలు ఏమనుకోవచ్చు? మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్, ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. కాబోయే మాజీ ముఖ్యమంత్రి, తాజా మాజీ ముఖ్యమంత్రిని కలవడానికి వస్తున్నారు. లంచ్ మీటింగ్. ఎలా మనం ఏంటంటే కేసీఆర్ యాక్సిడెంట్ అయింది, ఆయన జారిపడ్డారు. జారిపడి ఇప్పటికి నెల రోజుల తర్వాత పరామర్శించాం కదా. ఇప్పుడు పరామర్శకి వెళ్ళేటట్లయితే వెంటనే వెళ్తాం. ఆయనకి సర్జరీ జరిగింది యశోద హాస్పిటల్లో. సర్జరీ జరిగినప్పుడు హాస్పిటల్కి వెళ్ళి పలకరిస్తారు. కేసీఆర్ ప్రత్యర్థి ఎవరు? రేవంత్ రెడ్డి మరి ముఖ్యమంత్రి తనే వెళ్ళిపోయాడు. ఎక్కడికి? హాస్పిటల్కి వెళ్ళి పలకరించాడు. అక్కడ అసలు అంతకు ముందే వైద్యం బాగా అందించాలా, ఎటువంటి లోటు చేయకూడదు అని ఆదేశాలు కూడా స్పష్టంగా ఇచ్చాడు. ఎవరు? రేవంత్ రెడ్డి. అతనే కాదు, ఇప్పుడు కేసీఆర్కి ఒకప్పుడు గురువు, ఆయన ప్రత్యర్థిగా భావించే వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే వెళ్ళారు కదా. లోపలేమి పొరపచ్చాలు పెట్టుకోకుండా వెళ్ళి పలకరించి యోగక్షేమాలు విచారించి చంద్రబాబు హాస్పిటల్కి వెళ్తే కేసీఆర్ మరి తనకు జరుగుతున్నటువంటి ట్రీట్మెంటు ఇవన్నీ కూడా అడిగి తెలుసుకున్నారు. పలకరింపులు, పరామర్శలు హాస్పిటల్లో జరగాలి, లేదు పడ్డప్పుడు ఇంటికి వెళ్ళి చేయాలి, లేదు హాస్పిటల్ నుంచి విడుదలైనాక డిశ్చార్జ్ అయ్యాక వెళ్ళి పలకరిస్తే, ఇంటికి వెళ్ళి పలకరిస్తే అదొక అందం. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన ఏంటి, వాకర్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్ స్టిక్ కూడా వచ్చేసారు. నిన్న హరీష్ రావు అంటున్నారు ఏమని, ఇక హ్యాండ్ స్టిక్తో నడుస్తున్నాడు, ఇక మా మామ ఇక పరిగెత్తడమే, పార్లమెంట్ కల్లా సిద్ధమైపోతాడు అంటున్నాడు. అంటే ఏంటి, వాకర్ అప్పుడు వెళ్ళలేదు, హ్యాండ్ స్టిక్ అప్పుడు, ఇప్పుడు వెళ్తున్నావా? ఎందుకు ఇంకా 4 రోజులు ఆగితే పరిగెత్తేవాడు పరిగెత్తినప్పుడు వెళ్తే సరిపోయేది. ఇది ఆర్చుకుని తీర్చుకుని పలకరింపు కాదు, వెళ్తోందేంటి, గాయాలు ఆయనకు అయ్యాయి. ఆయన శారీరక గాయాల సంగతి దేవుడు ఎరుగు. మామూలుగా రాజకీయంగా గాయపడ్డాడు. ఎవరు? ఆయన పార్టీకి గాయాలు అయ్యాయి. ఆయన తన శారీరక గాయాలు, తన పార్టీ గాయాలు, వాటిని మానుపుకునే పనిలో ఆయన ఏదో తిప్పలు పడుతున్నాడు, కింద మీద పడుతున్నప్పుడు. ఇప్పుడు వెళ్తే ఏమని మనం అనుకోవాలా? ఇప్పుడు నువ్వు వెళ్తావు, నీ గాయాలేంటి, నీ పార్టీ గాయాలేంటి, రేపు నాకు జరగబోయే గాయాలేంటి, వీటి గురించి చర్చ. వెళ్తోంది రాజకీయ భేటీయే. రాజకీయం లేకుండా జగన్మోహన్ రెడ్డి ఏదీ చేయడు. అడుగు తీసి అడుగు పెట్టాడంటే రాజకీయం. జగన్మోహన్ రెడ్డి ఉచ్ఛ్వాసం రాజకీయం, నిశ్వాసం రాజకీయం. మనకు తెలుసు ఆ విషయం. ఇప్పుడు వెళ్తున్నది కూడా రాజకీయ భేటీ. మీరెందుకు ఓడిపోయారు? మీరు సిట్టింగ్ ఎమ్మెల్యేలని మార్చలేదు కాబట్టి ఓడిపోయారు. నేను అందుకని సిట్టింగ్ ఎమ్మెల్యేలని మారుస్తున్నా. ఆల్రెడీ 35 మందితో లిస్ట్ ఇచ్చేశాను, 3 లోక్సభకు కూడా మార్చాను. 2 లిస్టులు, మొదటి లిస్టు 11, తర్వాత లిస్టు 24, 35 అసెంబ్లీల్లో కింద మీద పడి గందరగోళం చేసి ఎంపీలను తీసుకొచ్చి అసెంబ్లీకి వేస్తున్నా, అసెంబ్లీ వాళ్ళనేమో పార్లమెంటుకు పెడుతున్నా. అదే కొంతమందికి అసలు మొండి చెయ్యి ఎస్సీ ఎస్టీ ముస్లింలను అసలు తీసి పారేస్తున్నా. ఏదో చెప్తానికి వెళ్ళాడు. ఇప్పుడు వ్యతిరేకత అనేది నువ్వు ఆపితే ఆగుద్దా? పెళ్ళు బుగుతోంది.
పెళ్ళుబికే వ్యతిరేకతను, సునామీలా చుట్టుముట్టే వ్యతిరేకతను ఈ తెప్పతో ఎలా అధిగమిస్తావు? పెద్ద పెద్ద స్టీమర్లే తిరగబడే పరిస్థితిలో మనం చూసాం. కేసీఆర్ సిట్టింగుల్ని మార్చకపోవటం ద్వారా ఓటమి చెందాడా? ఇంకా కేసీఆర్ మీద వ్యతిరేకత లేదు. అదే ప్రజల్లో కేసీఆర్ మీద వ్యతిరేకత లేకపోయినా ఓడిపోయాడు. అంటే 10 ఏళ్లలో కేసీఆర్ మూటగట్టుకున్న వ్యతిరేకత కన్నా 10 వ్యతిరేకత ఇతని 5 ఏళ్లలోనే జగన్మోహన్ రెడ్డి మూటగట్టుకున్నాడు. అన్ని వర్గాలలో తీవ్ర అసంతృప్తి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిమ్స్, వీకర్ సెక్షన్ అంతా తిరగబడతాను జగన్మోహన్ రెడ్డి మీద. దమనకాండ జరిగింది కదా. ఈ పరిస్థితుల్లో తన మీద వ్యతిరేకత కప్పిపెట్టుకుని మేకల్ని, గొర్రెల్ని, ఎవరు బీసీ, ఎస్సీ, ఎస్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలని బలిస్తే ఆగుతుందా? ఇప్పుడు కేసీఆర్ రైతు బంధు ఇచ్చాడు, నీకన్నా గొప్పగా వెల్ఫేర్ చేశాడు. ఏంటి దళిత బంధు అన్నాడు, రైతు బంధు అన్నాడు, కళ్యాణ మస్త్ అన్నాడు, కంటి వెలుగు అన్నాడు, చాలా చాలా చేశాడు. ఇంకా డెవలప్మెంట్ కూడా చేశాడు. కన్స్ట్రక్షన్ ఏమీ అతను పండబెట్టాల నీలాగా. అదే నువ్వు ఆంధ్రప్రదేశ్లో కన్స్ట్రక్షన్ని పూర్తిగా పండబెట్టావు, ప్రాజెక్టులన్నీ కూడా పండబెట్టావు. అతను ఏదో ఒకటి కట్టుకున్నాడు పాపం, ఏదో కాళేశ్వరం కట్టాడు 1,00,000 కోట్లు. అది బెసికితే బెసికుండొచ్చు. ఆ కాళేశ్వరమే కేసీఆర్ని బలి తీసుకోవచ్చు, అది వేరే విషయం. కానీ కట్టుబడి కనపడుతోంది కదా. ఫ్లైఓవర్లు కానీ, రోడ్లు కానీ అతనే ఎగతాళి చేశాడు. ఏంటి గురువు గారు మమ్మల్ని ఇంత ఎగతాళి చేశారు అని అడుగుతావా రేపటి లంచ్ మీటింగ్లో? డబల్ రోడ్డు, సింగిల్ రోడ్డు. డబల్ రోడ్డు ఉంటే తెలంగాణ, సింగిల్ రోడ్డు ఉంటే ఆంధ్ర అన్నాడు. 24 గంటలు కరెంట్ వస్తే తెలంగాణ, 3 గంటల కరెంట్ ఉంటే ఆంధ్ర అన్నాడు. టీచర్లని లోపలేస్తే ఆంధ్ర, టీచర్లకి ఫిట్మెంట్ ఇస్తే తెలంగాణ అన్నాడు. ఒకటి కాదు కదా వీళ్ళు చేసిన ఎగతాళి ఆంధ్రప్రదేశ్ని. ఇప్పుడు ఈ మమ్మల్ని ఎగతాళి చేసావు కదా, నువ్వు ఓడిపోయావు అని నవ్వటానికి వచ్చాడా? రేపటి భేటీని ఎలా చూడాలి, ఏమనాలి? ఇందాక మీరు అన్నట్లుగానే వాస్తవంగా ఒక విధంగా చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ని తన రాజకీయ గురువుగా కూడా భావిస్తున్నాడని అనుకోవడంలో ఎక్కడ వేరే ఆలోచన లేదు. కానీ గురూపదేశం కోసం వచ్చాడా? అదే అనుమానాలు వస్తున్నాయి. గురువుకే ఉపదేశం చేయడానికి వచ్చాడా? గురూపదేశం తీసుకోవడానికి వచ్చాడా? గురూపదేశం చేయడానికి వచ్చాడా? అసలు ఆ గురువు గారిని కూడా తెచ్చుకుంటే పోయేది. వీళ్ళిద్దరికి గురువు ఒకడు ఉన్నాడు మీ విశాఖపట్నం, ఎవరు శారదాపీఠం, ఆయన కూడా వస్తాడేమో రేపొద్దున లంచ్ మీటింగ్కి. స్వరూపానంద. ఏది వ్యతిరేకత వెల్లువెత్తుతున్నప్పుడు నువ్వు ఎన్ని యాగాలు చేసినా, ఎంతమంది గురువులు చేసినా, చేశాడుగా కేసీఆర్ చాలా యాగాలు చేశాడు. ఏమైంది? ఆగిందా? ఏ గురువు అన్నా ఆపాడా? చిన్నజీయర్ స్వామి ఆపాడా ఓటమిని? స్వరూపానంద ఆపగలిగాడా ఓటమిని? అంటే ఏంటి? ఓటమి ముంచుకొచ్చినప్పుడు నువ్వు కాదు కదా, ఇంక ఎవరు బ్రహ్మతరం కూడా కాదన్నమాట. నువ్వు సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చినా నీకు ఓటమి తప్పదు. సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చకపోయినా కేసీఆర్ ఓటమికి తప్పదు. అదే ఎడా ఏంటి? మీ ఇద్దరిలో సారూప్యత ఏంటి? సిమిలారిటీస్. మీరిద్దరూ కూడా అహంభావంగా వ్యవహరించారు. మీరిద్దరూ కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారు. ప్రజలు అక్కడ ఆగ్రహించారు. ఏంటి? ఎందుకు ఇంత అహంభావం? వై నాట్ 175? అహంభావంతో అన్నమాట కాదా? ఆ అహంభావానికి తగ్గ తీర్పు రేపు అక్కడ ప్రజలు ఇస్తారు. అతను అందుబాటులో లేడు, నువ్వు అందుబాటులో లేడు. ఇప్పుడు ప్రజలు ఏం కోరుకుంటారు సతీష్? హ్యూమన్ టచ్ కోరుకుంటారు. ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రివి, నేను నీ దగ్గరికి వస్తాను, వచ్చి నా సమస్య ఏదో చెప్పుకుంటా, నువ్వు ఆర్చినా తీర్చినా చెప్పుకుంటా. నువ్వు ఏదో నా భుజం మీద చేసి బాగున్నావా, పంటలు ఎలా ఉన్నాయి, ఈ సంవత్సరం ఎట్లుంది, కరువు ఉందా, వరదలు ఉన్నాయా, నాతో ఫోటో దిగుతావు. అది నాకు ఒక తృప్తి. నాకు చేసేది లేదు, చచ్చేది లేదు, అది వేరే విషయం. కానీ ఏంటంటే నీ దగ్గరికి వచ్చా, నీతో ఫోటో దిగానని నేను మా ఊరు వెళ్ళి మా వాళ్ళకు చూపించుకుంటే నాకేదో పలుకుబడి ఉందనుకుంటారు. ఇది కదా ప్రజలు కోరుకునేది. ఆ మాత్రం ప్రజలకి మీరు దగ్గరగా ఉండరా? అదే ప్రజలకి దగ్గరగా లేకపోవటమే కేసీఆర్ ఓటమికి ప్రధాన కారణం. నువ్వు అంతేనా? పరదాల్లో తిరుగుతున్నావు. 2 కిలోమీటర్లకు కూడా హెలికాప్టరు. ఎక్కడ? తాడేపల్లి నుంచి తెనాలి హెలికాప్టర్, తాడేపల్లి నుంచి కిష్టాయపాలెం హెలికాప్టర్.
20 కిలోమీటర్లు నువ్వు పోవాలంటే 200 కిలోమీటర్ల నుంచి హెలికాప్టర్ తెప్పించుకుంటావా? ప్రజల్ని ఎంత అవాయిడ్ చేస్తున్నావు? ప్రజల్ని నువ్వు అవాయిడ్ చేస్తే రేపు నిన్నే ప్రజలు అవాయిడ్ చేస్తారు. తప్పదు కదా, దేవుడి స్క్రిప్ట్ అంటే అదే కదా. ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళావు, ఇవాళ రేపు పొద్దున కేసీఆర్తో మాట్లాడతావు. కేసీఆర్ ఏమంటాడు? నిన్ను చూడంగానే దండం పెడతాడు. ఎందుకు? వరే నాయన, మీ చెల్లెలు ఇట్ట కొంప ముంచింది నాది, మీ చెల్లెలు చేసిన డ్యామేజే షర్మిల 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి నన్ను నానా తూర్పారా పట్టింది. కాళేశ్వరం మీద ఆమె కదా గందరగోళం చేసింది. వెళ్ళి ఢిల్లీ పోయి సిబిఐ రిపోర్టు ఎంక్వైరీ అడిగింది, గుర్తుంది కదా. మొత్తం ప్రతి ఎమ్మెల్యే యొక్క స్కాములు బయట పెట్టుకుంటూ వెళ్ళింది. అవును. ఏ నియోజకవర్గంలో వెళ్తే ఆ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేని టార్గెట్ చేసింది. అందుకే కదా అక్కడ వరంగల్ జిల్లాలో ఆ ఎమ్మెల్యే గందరగోళం చేసి ఈ అమ్మాయి క్యారవాన్ ఏదో తగలబెట్టారు. ఆ కారు అద్దాలన్నీ బద్దలు కొడితే అప్పుడు షర్మిల ఏం చేసింది? ఇక్కడికి వచ్చి ఆ పగలగొట్టిన కారు వేసుకుని ప్రగతి భవన్కు పోతుంటే కదా నీకు ట్రాఫిక్ లిఫ్ట్ చేసి ఆ కార్నే అలాగ తీసుకెళ్లారు ఆవిడ కూర్చున్నప్పుడే. ఆమెను కూడా పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో షర్మిలను పెడితే విజయమ్మ కూడా వెళ్ళి పోట్లాడినంత పని చేసింది. ముఖ్యమంత్రి కూతురుని తీసుకెళ్ళి స్టేషన్లో కూర్చోబెడతారా అని గందరగోళం. షర్మిల చేసిన గందరగోళమే కేసీఆర్ ఓటమికి వాళ్ళ ప్రధాన కారణం అని చెప్పింది కదా నిన్న ఇడుపులపాయ సమాధి దగ్గర. 31 స్థానాల్లో నా పాత్ర వల్లే కేసీఆర్ ఓడిపోయాడని చెప్పి, నేను పోటీ చేయకపోబట్టే 31 సీట్లలో ఓడగొట్టాను కేసీఆర్ని. అవును. ఏమంటే దండం పెట్టేది అందుకే కేసీఆర్. ఒరే నాయనా, మీ చెల్లి నా కొంప ముంచిందిరా అంటే కేసీఆర్కి జరిగిన డ్యామేజీ షర్మిలే. ఇప్పుడు షర్మిల ఏం చేస్తోంది? జగన్కి డ్యామేజ్ చేస్తోంది. కేసీఆర్లో షర్మిల జాబ్ కంప్లీటెడ్, ఇక్కడెక్కడ తెలంగాణలో నా కొంప ముంచిందిరా మీ చెల్లి, రేపు పొద్దున నీకు డ్యామేజ్ జరగకుండా చూడు అని చెప్తాడనమాట గురుపదేశం. సార్, ముఖ్యంగా చూస్తే 2019 ఎన్నికల్లో మరి అది ప్రత్యక్షంగాను పరోక్షంగా కూడా కొంత సాయం చేశాడు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డికి అనేటువంటి ఒక ప్రచారాన్ని కూడా చూసాం. ప్రత్యక్షంగా అంటే తన పార్టీలో ఉన్నటువంటి మంత్రుల్ని పంపించి అక్కడ ప్రచారాలు చేయించిన పరిస్థితులు చూసాం. ఇప్పుడు మరి ఆయన చేతిలో అధికారము లేదు, ఆయన ముఖ్యమంత్రి కాదు, ఆయన మాజీ అయిపోయాడు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి కలిస్తే ఆయనకి ఏ విధంగా మరి ఈయన సహాయం చేస్తాడనుకోవచ్చు? గాయపడి ఉన్నాడు కేసీఆర్. కేసీఆర్కి ఇప్పుడు ఈయన సహాయం చేయాలి. గతంలో ఆయన చేసిన సహాయానికి ఈయన ప్రత్యుపకారం చేయాలి. ఎందుకని? ఇప్పుడు రేపొద్దున పార్లమెంట్ ఎన్నికలకి కేసీఆర్ తన పార్టీని సమాయత్తం. గతంలో మరి నీకు కేసీఆర్ సహాయం చేసినప్పుడు ఇప్పుడు నువ్వు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నావు. ముఖ్యమంత్రిగా నువ్వు ఆంధ్రప్రదేశ్ నుంచి కేసీఆర్ మళ్ళా గెలవటానికి అక్కడ ఎంపీ సీట్లు రేపు పార్లమెంటు అగ్ని పరీక్ష. రేపు బీఆర్ఎస్ గనక నీకు రేపటి పార్లమెంట్ ఎన్నికల్లో గౌరవప్రదమైన సీట్లు సాధించలేకపోతే అసలు బీఆర్ఎస్ మనుగడే ప్రమాదం అయిపోతుంది. ఈ పరిస్థితుల్లో మరి నువ్వు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చావా? కేసీఆర్ నీకు గిఫ్ట్ ఇచ్చాడు, రేపు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి కేసీఆర్ ఇంటికి వెళ్తున్నావా? అదే యాక్చువల్గా ఏంటంటే రేపే ఢిల్లీ వెళ్తోంది ఈమె. ఎవరు? షర్మిల. కాంగ్రెస్లో చేరుతోంది. కాంగ్రెస్లో షర్మిల చేరిక వల్ల జగన్కి జరిగే డ్యామేజ్ ఏంటి? మళ్ళా అక్కడ కాంగ్రెస్ పునర్వైభవం పునరుత్థానం చెందితే తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కూడా జగన్కి గుంత తవ్వితే షర్మిల, రేవంత్, రాహుల్ అందరూ ఏకమై జగన్ గనక అక్కడ కూలదోస్తే జగన్ అధికారాన్ని ఎక్కడ లాక్కుంటారో అనే ఒక భయం కనపడుతుంది ఎవరిలో? జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఈరోజు ఆ భయంతోనే కేసీఆర్ని కలుస్తున్నాడు తప్ప కేసీఆర్ మీద ప్రేమతో కాదు, కేసీఆర్ని పలకరించాలని కాదు. తన చాప కిందకు నీరు వచ్చింది, జగన్ చాప కిందకు నీరు వచ్చింది కాబట్టే కదిలి ఇప్పుడు కేసీఆర్ దగ్గరికి వస్తున్నాడు. యాక్చువల్గా తన ఆస్తులు ఇక్కడ ఉన్నాయి. అవును. హైదరాబాద్లో జగన్మోహన్ రెడ్డి ఆస్తులకు రక్షకుడుగా కేసీఆర్ పనిచేశారు మొన్న 10 ఏళ్ళు కూడా. ఆయనకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ ఈ లోటస్ పాండ్ కానీ ఇంకా అనేక చోట్ల ఉన్నటువంటి ఆ బిల్డింగ్స్ కానీ ఆ మంత్రి డెవలపర్స్ వాళ్ళందరూ కూడా ఉన్నాయి కదా, ఎంఆర్లో ప్రాపర్టీస్, ఔటర్ రింగ్ రోడ్లో మొత్తం స్థలాలంతా వీళ్ళయ్యే, వీళ్ళ బంధువులయ్యే. సుబ్బారెడ్డి దగ్గర నుంచి అందరూ కొన్నారు కదా ఎకరాలు. అవన్నీ కూడా కాపాడుకున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ మళ్ళా తన ఆస్తులకు ఎటువంటి ఇబ్బందులు కలిగిస్తుందో ఏంటో వీటన్నిటి గురించి ఒకసారి చర్చించి గురూపదేశం తీసుకుందామని కేసీఆర్ని కలుస్తున్నాడు. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే తన కింద తన చాప కిందకి నీరు వస్తున్నటువంటి క్రమంలో వాటి నుంచి ఎలా బయటపడాలి, రాజకీయంగా ఎదురవుతున్నటువంటి పరిణామాల మీద చర్చించేందుకే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కేసీఆర్తో అయితే భేటీ కాబోతున్నారు అన్నటువంటి అభిప్రాయాన్ని సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్తే.